వ్యర్థం అన్నాడు. చాలాసార్లు మనుషుల వైపు చూస్తాం, ఏం చేస్తాడేమో, ఆయన వల్ల అవుతుందేమో, ఇదేమో అని. అది కాకుండా ఒకవేళ మనం మోకరించగలిగితే ఏ మనుషుల్ని ఆయన వాడుకోవాలనుకుంటాడో వాళ్ళు మన కొరకు ఆయన ఖచ్చితంగా వాడుకుంటాడు. ఈ సత్యాన్ని మనము లోతుగా చూస్తేనే కానీ మనం ఎరగలేము. అది ఆత్మీయ జీవితం ద్వారానే అర్థమవుతుంది. బాహ్యంగా మనం చూసినప్పుడు ఇవన్నీ అర్థం కావు. కనుక దేవుడు నమ్మదగిన వాడు కనుక మొరపెట్టాడు. కార్యాన్ని ఆయన సఫలం దేవునికి మొరపెట్టాడు. ఎప్పుడు సఫలం చేస్తాడనేది ఆయన కరుణించే వరకు మనం ఆయన దగ్గర చూడాలనేది 123లో నేర్చుకుంటున్నాం. ఒక్క వచనం చూపించి ప్రార్థన చేస్తాను. 26వ అధ్యాయం యెషయా గ్రంథం 26 12వ వచనం చదువుదాం. చూడండి, 588 పాత నిబంధనలో పేజీ నెంబర్. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం. 12 యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదు,